నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి ముమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిది మాత్రమే నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఎవడినైనా ఎదురించగలవు శ్రీమాంధ్ర పేద కొరకు రాప్తాడులో జరుగుతున్న సిద్ధం సభకి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లో చేరుకుంటున్న దృశ్యాల్ని మనం ప్రస్తుతం లైవ్ లో చూస్తూ ఉన్నాము. రాప్తాడులో జరుగుతున్న సిద్ధం సభ ప్రాంగణానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లో చేరుకుంటున్న దృశ్యాల్ని ప్రస్తుతం మనం లైవ్ లో చూస్తూ ఉన్నాం. ఇక పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి యుగంధర్ అడిగి తెలుసుకుందాం. యుగంధర్, రవీందర్ చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే రాప్తాడు చేరుకున్నారు. మొత్తంగా మరి కొద్దిసేపట్లో జరగబోతున్నటువంటి సిద్ధం సభకు ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ చేరుకున్నారు. మనం చూస్తూ ఉన్నాం. మొత్తం రాప్తాడు సభా ప్రాంగణం అంతా కూడా కిటకిటలాడిపోతుంది. ఇసుకేస్తే రాళ్ళంతగా కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చిన పరిస్థితుంది. అనంతపురం వైపు నుంచి రాప్తాడు వరకు మొత్తం అంతా జాతీయ రహదారి మీద కూడా ఎక్కడ పడితే అక్కడ వాహనాలు విపరీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే సభా ప్రాంగణం అంతా 280 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో మొత్తం ఎటు చూసిన కార్యకర్తలతో కిటకిటలాడుతున్న పరిస్థితి ఒకవైపు ఉంటే, ఇంకా ఇక్కడ చేరుకునేందుకు జాతీయ రహదారి మీద మొత్తం అంతా కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చినటువంటి కార్యకర్తలు ఉన్నారు. వారందరూ కూడా సభా వేదిక వద్దకు వచ్చేందుకు రెడీగా ఉన్నారు. అయితే ఇక్కడ ఎక్కడ కూడా ఖాళీ లేని పరిస్థితి కనిపిస్తుంది. ఆ స్థాయిలో రాయలసీమ సంబంధించినటువంటి 52 నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలతోటి రాప్తాడు సిద్ధం సభ నిండిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎటువైపు చూసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి క్యాడరే కనిపిస్తున్నారు. ఇప్పుడే పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాప్తాడు సభ దగ్గర రావడం జరిగింది. సభా వేదికకు వెనక వైపు ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ దగ్గరకు ముఖ్యమంత్రి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే చేరుకున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా చేపల దగ్గరకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అనంతరం అక్కడి నుంచి కేవలం ఒక 5 నిమిషాల్లోపే వేదిక మీదకు వచ్చేందుకు వేదిక మీద కూడా రాబోతున్నారు. చూస్తూ ఉన్నాం. మరి కొద్దిసేపట్లోనే ఆయన ఏం మాట్లాడబోతున్నారు, కార్యకర్తలను ఉద్దేశించి ఏం ప్రసంగించబోతున్నారు అన్నటువంటి ఒక ఆసక్తి అయితే రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. ఒక రాప్తాడులో జరుగుతున్నటువంటి ఇది రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి సిద్ధం సభ అయినప్పటికీ కూడా మిగతా కోస్తాంధ్ర ప్రాంతం నుంచి కూడా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలి వెళ్లారు. నిన్న రాత్రి నుంచే ఇటువైపు నుంచి వాహనాలు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ఉదయం కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి చాలా మంది బెంగళూరు వెళ్లి బెంగళూరు నుంచి కూడా సిద్ధం సభకు రాప్తాడు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఏ స్థాయిలో రాప్తాడు సభ రాయలసీమలో జరుగుతున్నటువంటి సభ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే పెద్ద ఎత్తున కిటకిటలాడుతుంది. సభా వేదికలో ఎక్కడ ఒక అడుగు కూడా ముందుకు వేయలేని అంతగా
కార్యకర్తలు తరలి వచ్చారు. ఇసుకేస్తే రానంతగా ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలతో నిండిపోయింది రాప్తాడు సభ. ఇప్పుడే ముఖ్యమంత్రి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సభా వేదిక వెనక వైపున ఏర్పాటు చేసినటువంటి అక్కడి నుంచి బయలుదేరారు. మరి కొద్దిసేపులోనే సభా వేదిక మీద కూడా రాబోతున్నారు. ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అక్కడ ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కూడా ముఖ్యమైన నాయకులందరూ కూడా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని స్వాగతం పలికి సభా వేదిక వద్దకు తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు గతంలో ఎక్కడ కూడా జరగని రీతిలో అంటే దేశంలో అనేక రాజకీయ పార్టీలు, జాతీయ పార్టీలతో సహా అనేక ప్రాంతీయ పార్టీలు కూడా పెద్ద ఎత్తున ఎన్నికల సందర్భంగా కార్యక్రమాలు ఏర్పాటు చేశాయి. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి రాయలసీమ రాప్తాల్లో జరుగుతున్నటువంటి సభ తరహాలో మాత్రం ఇంతవరకు దేశంలో ఎక్కడ జరగలేదనేది మిగతా రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నారు. ఎందుకంటే 10 లక్షల మంది కార్యకర్తలు ఒక చోట చేరుకోవడం అనేది అంత తేలికైన విషయం కాదు, ఒక ఆషామాషి విషయం అనేది అంతకంటే కాదు. ఒకవైపు మనం చూస్తున్నాం, ఈ రోజు ఉదయం నుంచి కూడా సోషల్ మీడియాలో సిద్ధం అనేటువంటి హ్యాష్ ట్యాగ్ ఒక ట్రెండ్ అవుతూ ఉంది. మొత్తం ట్విట్టర్ మొత్తం అంతా కూడా ఒక సిద్ధం హ్యాష్ ట్యాగ్ తోటి ఊగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎటు చూసినట్టే ఫేస్బుక్ కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్ లో కానీ లేదంటే వాట్సాప్ గ్రూప్ లో కూడా ఎటు చూసినా కూడా సిద్ధం సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలతోటి హల్చల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆ స్థాయిలో పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు సిద్ధం సభ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కార్యక్రమంలో స్వయంగా పాల్గొంటూ వారు పాల్గొన్నటువంటి ఫోటోస్, వీడియోలను కూడా పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఇప్పుడు గతంలో జరిగినటువంటి భీమిలి సభలో గత నెల 27వ తారీఖున సమర శంఖారావాన్ని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పూరించారు. కురుక్షేత్ర యుద్ధానికి భీమిలి వేదికగా శంఖం పూరిస్తున్నానంటూ ఆ రోజు పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేశారు. అనంతరం బెంగళూరులో ఈ నెల 3వ తారీఖు జరిగినటువంటి సభలో కూడా ఇదే తరహాలో కార్యకర్తలను ఈ యుద్ధం సభ ఏదైతే ఈ జరగబోతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి సిద్ధం చేస్తూ ఆయన చేసినటువంటి ప్రసంగం కూడా ఉర్రూతో లభించాయని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు తాజాగా రాప్తాడులో జరుగుతున్నటువంటి సభలో ఆయన ఏం చెప్పబోతున్నారు అనేటువంటి ఒక ఆసక్తి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది అనంతరం ఈ నెలాఖరు లోపు మరొక కార్యక్రమాన్ని, మరొక సిద్ధం సభను పల్నాడు జిల్లాలో నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటు చిలకలూరిపేట సమీపంలో జాతీయ రహదారి పక్కగా ఈ వేదికను ఏర్పాటు చేయాలని కూడా పార్టీ నాయకుల నుంచి సమాచారం అయితే అందుతుంది. మొత్తం 4 ప్రాంతాల్లో అంటే అటు ఉత్తరాంధ్రలో భీమిలో జరిగింది, కోస్తాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఇక్కడ ఆ దెందులూరు, ఏలూరు జిల్లా దెందులూరులో సభ నిర్వహించారు. ఇప్పుడు రాయలసీమలో 52 జిల్లా నియోజకవర్గాలకు సంబంధించి అనంతపురం జిల్లాలోని రాప్తాడు దగ్గర ఈ సిద్ధం సభ జరుగుతుంది. మరొకటి పల్నాడు ప్రాంతంలో నిర్వహించబోతున్నారు. ఈ సిద్ధం సభ కూడా అటు నెల్లూరు, ప్రకాశం, ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి కార్యకర్తలు పాల్గొనే అవకాశం కనిపిస్తాయి. మనం చూస్తూ ఉన్నాం, పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి హెలిప్యాడ్ దగ్గర నుంచి సభా వేదిక వద్దకు చేరుకుంటున్నారు. ఇప్పటికే ఆ సభా వేదిక దగ్గర ఉన్నటువంటి అనేక మంది కార్యకర్తలు ఇటువైపు కనిపిస్తూ